చేస్తే నగరం మొత్తం ఆ చిన్న కదలికను పెద్ద కలిసి భక్తి శ్రద్ధలతో శోభాయాత్రలో పాల్గొన్నారు. అయితే మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ నగరంలో వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి. 11 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఇవాళ నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. నగరంలో ఉన్నటువంటి భక్తులందరూ ఇవాళ వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. వినాయక్ నగర్లోని వినాయక బావి చాలా ఫేమస్. ఇది దాదాపు 60 సంవత్సరాల నుంచి ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారుల యంత్రాంగం పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు. గణనాథుని మనసారా కొలిసినటువంటి భక్తులంతా ఇవాళ మేడం ఇక నిమజ్జనానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఇక్కడ నగరవాసులు ఉన్నారు. వాళ్ళు వినాయకుడిని నిమజ్జనం చేశారు. మేడం చెప్పండి, ఎట్లా ఉంది? మంచి కరెక్ట్గా తీసుకుంటున్నారు, ఏమి ఇబ్బంది లేదు. నిమజ్జనంకి ఏమి ఇబ్బంది లేదు. చాలా బాగా అనిపించింది. నిమజ్జనం చేసేటప్పుడే బాగా అనిపించింది అంతే. చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాటు? చాలా బాగున్నాయండి ఏర్పాట్లు. వినాయక్ నగర్ గణపతుల బావి చాలా బాగుంది ఏర్పాటు. మేడం చెప్పండి, మీరు 11 రోజుల పాటు వినాయకునికి పూజ చేశారు, ఇవాళ నిమజ్జనం కూడా చేశారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. నిమజ్జనం 11 డేస్ కంటిన్యూగా పూజలు చేసుకొని ఆయన అందరినీ చల్లగా చూడాలి, అందులో మమ్మల్ని కూడా చూడాలి, అందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు చాలామంది ఉంటారు కదా యువత, వాళ్ళు ఎట్లా ఉండాలి? మీరు ఇచ్చే సందేశం ఏంటి వాళ్ళకు? అందరు సపోర్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి కొట్లాటలు అలాంటి ఏం లేకుండా పోలీస్ వాళ్ళకి కానీ మీడియా వాళ్ళకి కానీ అందరికీ సపోర్ట్ చేస్తూ అంతా హ్యాపీగా జరుపుకుంటే చాలు. ఇది ఇక్కడ ప్రస్తుతం మనం చూడవచ్చు, వినాయక్ నగరంలో చాలా ప్రధానమైనటువంటి నిమజ్జన కేంద్రంగా ఇక్కడ చెప్పుకుంటారు. దాదాపు 60 సంవత్సరాలకు పైగా ఇక్కడ వినాయకుడి బావిలో ఇక్కడ నిమజ్జనం చేస్తూ ఉంటారు. 5 ఫీట్ల తక్కువ ఉన్నటువంటి హైట్ తక్కువగా ఉన్నటువంటి వినాయకులను ఇక్కడ తీసుకొచ్చి నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇక 5 ఫీట్స్ కంటే ఎక్కువగా హైట్ ఎక్కువగా ఉన్నటువంటి 5 ఫీట్స్ కంటే ఎక్కువగా ఉన్నటువంటి వినాయకులు ఏదైతే ఉందో నిజామాబాద్ నగరం నుంచి ఇటు ఉమ్మెడ గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా రూట్ మ్యాప్ను రెడీ చేశారు. భారీ వినాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వన్ వేగా ఇటు నిజామాబాద్ నగరం నుంచి రైల్వే కమాన్ మీదుగా నందిపేట ఏదైతే దాస్ నగర్ నుంచి నందిపేట మీదుగా ఉమ్మెడలో గోదావరి చాలా విశాలంగా ఉంటుంది. అక్కడ వంతెన కూడా ఉంటుంది. ఆ వంతెన పైనుంచి ఇబ్బంది లేకుండా పెద్ద వినాయకులను నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు అధికారులు చేశారు. ఇక సార్వజనిక గణేష్ మండలి ఏదైతే నిజామాబాద్ నగరంలో ప్రధానంగా పూజించేటువంటి సార్వజనిక గణేష్ మండలికి సంబంధించినటువంటి వినాయకుడిని మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచి రథం ద్వారా శోభయాత్ర నిర్వహిస్తారు. ఆ రథం ద్వారా వచ్చి వినాయక నగర్లోని ఇక్కడ బావిలో ఆ వినాయకుడిని ఇక్కడ నిమజ్జనం చేస్తారు. ఇక్కడ పూర్తిగా ఉదయం నుంచి భక్తులందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిన్నటువంటి గణనాథులను వాళ్ళు పూజించినటువంటి గణనాథులను ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. ఈ రోడ్లలో కూడా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు యంత్రాంగం అంతా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. రూట్ మ్యాప్ని తయారు చేశారు. సిపి సాయి చైతన్య కూడా పూర్తిగా గత 2 రోజులుగా నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఇక మొత్తానికైతే నిజామాబాద్ నగరంలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా గణేష్ నిమజ్జనానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పూర్తిగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జనానికి చేసేటువంటి ప్రాంతాల్లో కూడా ఎవరికైనా ఏదైనా అనారోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురైనా కానీ ఇక్కడ హెల్త్ క్యాంపుని కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ హెల్త్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికైతే నిజామాబాద్ నగరంలో అలాగే నిజామాబాద్ జిల్లాలోని ఇటు ఉమ్మెడ కావచ్చు,
ఈ ప్రాంతాలు ఎక్కడైతే నిమజ్జనకు సంబంధించి కేంద్రాలు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో బాసర్కి వెళ్ళేటువంటి వారంతా ఇప్పుడు డైవర్ట్ చేశారు, ఉమ్మేడకు తీసుకెళ్తున్నారు. బాసర్లో గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పెద్ద వినాయకులను ఇక్కడ ఉమ్మేడ నందిపేట మండలం ఉమ్మేడ గ్రామానికి అయితే గోదావరి వద్దకు తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం చేయాలని చెప్పేసి పోలీసులు కూడా సూచిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో పంచాయతీ శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.